Everything you require for your Christian life is already there. మరి సమస్తము మీకు ఏదైతే అవసరం అయ్యిందో అది మీ ఆత్మలో మీరు కలిగి ఉన్నారు అనే విషయాన్ని చూస్తూ Just you need to renew your mind and release it. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క మనసును రూపాంతరపరుచుకొని దాన్ని మీ యొక్క శరీరము ద్వారా మరి దాన్ని రిలీజ్ చేయడమే మన పని. So can you show that pie diagram again? Okay, Pastor గారు. 1 minute, Pastor గారు. My yes, sister. Now you can see me, no? The same thing you just now you showed above. Yeah, that. Yeah. All can see that. చిత్రం కనబడుతుందండి? Yes, Pastor. Okay, when you are in the area where you have to go and get something, and then you are always in the area of doubt. మీరు ఒకవేళ ఏదైనా వస్తువుని ఏదైనా తెచ్చుకోవాలి కొనుక్కోవాలనుకున్నప్పుడు సందేహపూర్వకంగానే మీరు ఉంటారు. Whether you will get it or not, you have that doubt. ఎందుకంటే మీరు అది మీకు దొరుకుతుందో లేదో పొందుకోగలరో లేదో అనే ఆలోచనలో ఉంటారు. But when you believe the word, కానీ ఎప్పుడైతే మీరు దేవుని విశ్వసించినట్లయితే, and you know that already it has yours because you know God has promised it. మరి దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మీరు ఒకవేళ తెలుసుకున్నట్లయితే సమస్తము నేను పొందుకొనే ఉన్నాను అని చెప్పగలరు. Can you read 2 Corinthians 1:20? మరి ఎవరైనా చదవండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 2వ కొరింథీ 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములైనవి. All the promises of God is in him. It is yes and amen. మరి ప్రతి వాగ్దానం కూడా క్రీస్తులో ఆయనలో అవును ఆమేన్ అని పలకబడ్డాయి. So we all know this verse by heart. కాబట్టి ఈ యొక్క వచనాలన్నీ కూడా మనము కంఠస్థం చేసి ఉన్నాం. But the problem is we get a problem. Where do we get it? కానీ మనకున్న సమస్య ఏంటంటే ఇవన్నీ ఎక్కడి నుండి తెచ్చుకోవాలి అని ఆలోచిస్తాం. Yes, Bible tells that all the promises are amen and yes in Christ. అవును, వాస్తవానికి బైబిల్ అయితే తెలియజేస్తుంది ప్రతి వాగ్దానం కూడా క్రీస్తులో అవును ఆమేన్ అని పలకబడ్డాయని అంటున్నారు. But I don't get it. What should I do? కానీ నేనైతే పొందుకోలేకపోతున్నాను, నేనేం చేయాలి అని మీలో సందేహం ఉండొచ్చు. So very important is we should renew our mind and we should release it. మరి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు మనస్సును మార్చుకొని మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని మీరు రిలీజ్ చేసేవారిగా ఉండాలి. Can you read Philemon 1:6? ఎవరైనా చదవండి, ఫిలెమోను రాసిన పత్రిక 1:6 చదవండి. క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావలసినని వేడుకొనుచున్నాను. Faith becomes effective or productive or operative by acknowledging every good thing in your spirit in Christ.
మరి ప్రతిదీ కూడా మనం విశ్వాసం అనేది ఎలా అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి విశ్వాసం కార్యకారి అవడం ఎలా అని చూస్తా ఉన్నాం. You're able to hear me? It's raining heavily here. మీ అందరికి దైవజనుల మాటలు వినబడుతున్నాయండి. ఎస్ పాస్టర్ గారు, we can hear you. Yes, Pastor. Yes, sir, we can hear you. Heavily here. Sister, Your reference sir cheppara film and Yeah, gospel. your faith to work, you must recognize, believe, and acknowledge the good things in Christ. మరి విశ్వాసం అంటే ఏమో కాదు, మీరు నమ్మాలి, విశ్వసించాలి. క్రీస్తులో మంచి ప్రతి కార్యాన్ని మీరు నమ్మినప్పుడే పొందుకోగలరు. Old Testament principle is getting more faith, receiving from God, receiving faith from God and all. మరి పాత నిబంధనలో మనం చూడగలిగినట్లయితే మరి దేవుని ద్వారా మనం పొందుకోవాల్సినటువంటి విషయాలు మరి పొందుకోవాలంటే ఎంతో మరి కష్టంగా ఉండేవి. Can you read John 1:16? మరి ఎవరైనా చదవండి, యోహాను 1:16 చదవండి. యోహాను 1:16. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. What is it telling? Can you read it again? ఇక్కడ ఉన్నటువంటి వచనం మరొకసారి చదువుతామండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. You all know this verse. మీ అందరికీ ఈ వచనాలు తెలుసు కదా. It tells that we are received fullness of God in us. మరి ఇక్కడ ఈ మాట తెలియజేస్తున్న అర్థం ఏంటంటే ఆయన యొక్క పరిపూర్ణతను మనం కలిగి ఉన్నాం, సమస్తాన్ని మనం కలిగి ఉన్నాము అని తెలియజేస్తా ఉంది. When you are born again, you have everything in you. మీరు ఎప్పుడైతే క్రీస్తులో నూతన సృష్టిగా లేకపోతే నూతనంగా జన్మించారో అప్పుడు సమస్తాన్ని మీరు కలిగి ఉన్నారు. Received is a past tense. పొందుకున్నాము అనేది మరి గతంలో జరిగినటువంటి విషయం. You received his fullness in you, not little. మరి ఆయన సంపూర్ణతను మీరు సంపూర్ణంగా లేకపోతే ఆయనను సంపూర్ణంగా మీరు కలిగి ఉన్నారు, కానీ ఏదో కొద్దిగా నేను పొందుకున్నానని చెప్పడానికి లేదు. Can you read Romans 12:3? మరి రోమిలకు రాసిన పత్రిక 12:3 చూద్దాం. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. God has given every man the measure of faith. మరి ఇక్కడ మనం చూస్తే మరి దేవాతి దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చినట్టు పరిమాణం చూస్తా ఉన్నాం. He has given the measure of faith. మరి ఆయన విశ్వాస పరిమాణము మనకిచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. Can you read 1 Corinthians 1:30? మరి 1 కొరింథీయులు 1:30 చదువుదాం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయెను. You read very fast, but there are 4 very important ones. Whom God has made us of wisdom from God. మరి మీరు చాలా వేగంగా చదివారు, కానీ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు అంత చదవలేకపోయారు. చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన 4 విషయాలు మనం చూస్తా ఉన్నాం. First is wisdom from God. First Corinthians 1:30. 30. 1 కొరింథీయులు 1:30లో మనం చూస్తున్నాం దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానము గురించి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. What's the meaning of wisdom? మరి ఇక్కడ జ్ఞానం అనే మన తెలుగు బైబిల్ అయితే 31వ వచనంలో ఉంది చూడండి, చివరిలో ఉంది మనకు జ్ఞానమును అని ఉంది. మరి ఇక్కడ జ్ఞానము అంటే ఏంటి? భయభక్తులు కలిగి ఉండడమే.
ఏమండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. అదే revealed to us the knowledge of his divine plan of salvation. ఆయన యొక్క రక్షణ యొక్క ప్రణాళికను ఆ యొక్క ఉద్దేశాన్ని జ్ఞానపూర్వకంగా దేవుడు మనకు బయలుపరిచినట్టుగా మనం అర్థం It చేసుకోగలం. was hidden in Old Testament, but in the New Testament it is revealed. మరి పాత నిబంధనలో అయితే ఈ జ్ఞానము వారికి అనుగ్రహించబడలేదు, అది రహస్యంగా దాచబడింది. కానీ మన క్రొత్త నిబంధనలు ఉన్న మనకి అది బయలుపరచబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. Next word is righteousness. What is the meaning of righteousness? మరి రెండో మాటగా మనం చూస్తే నీతియు అని మనం చూస్తాం. నీతి అంటే ఏంటి? యేసుక్రీస్తును కలిగి ఉండటమే నీతి. Yeah, that's right. But righteousness means what? మరి నీతి అంటే ఏంటి? Right standing with God. మరి దేవునితో సరైనటువంటి మనస్తత్వములకు సరైన విధముగా నిలబడడం. So you are righteous because of Christ. మరి మీరందరూ నీతిమంతులు ఎందుకంటే క్రీస్తుని బట్టి. Not because of what you do, but you have Christ in you, so you are righteous. మీరేదో చేస్తున్నారు, మంచి కార్యాలు చేస్తున్నారు కాబట్టి నీతిమంతులు అని కాదు, కానీ క్రీస్తుని బట్టి నీతిమంతులు. He is our consecration. ఆయన మరి Third word is a consecration. మన యొక్క విమోచకుడు పరిశుద్ధ హోలీ పాస్టర్ గారు హియర్ దే రిటర్న్ హోలీ అండ్ విమోచనమాయను. ఓకే, విమోచనమాయనున్నాడు మనకి. What's the meaning of that word? ఇక్కడ మరి విమోచనమాయను అని ఉంది కదండి, దాని అర్థం ఏంటి? రక్షకుడు ఆయన, విడిపించదగిన వాడు. Yeah, you have been made pure and holy. అవును, ఆయన విమోచించిన విధానం బట్టి మనము పరిశుద్ధత మరి నీతి అయి ఉన్నాం మనం. So, and our redemption. మన యొక్క విమోచకుడుగా ఉన్నారు ఆయన. Redemption meaning what? మరి విమోచకుడు అంటే ఏంటి? విడుదల దయచేయవాడు. ఏమి? విడుదల దయచేయవాడు. Yeah, he has paid for our ransom. మరి మనం చేసినటువంటి దోషాల నిమిత్తమైన ప్రాయశ్చిత్తం చెల్లించారు. So that four words are very important. He is our wisdom, he is our righteousness, he is our consecration, he is our redemption. మరి ఇక్కడ మనం చూస్తే ఈ 4 పదాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన మన జ్ఞానం అయి ఉన్నాడు, ఆయన మన నీతి అయి ఉన్నాడు, మన పరిశుద్ధత అయి ఉన్నాడు, మన విమోచనం అయి ఉన్నాడు. So because of him who you are in Christ, because of that you are accepted by God. మరి వీటిని బట్టి మనము క్రీస్తులో మరి క్రీస్తు మనల్ని అంగీకరించారు. క్రీస్తుని బట్టి దేవుడు మనల్ని అంగీకరించాడు. If we don't understand this truth, ఈ సత్యాన్ని మనం గ్రహించలేనటువంటి స్థితిలో we ఉన్నట్లయితే link with our performance, acting holy, walking holy, talking right, studying right to receive from God. ఒకవేళ మనము ఈ విషయాల్ని మన మనసులో పెట్టుకోలేనట్లయితే మన యొక్క క్రియలు, మన యొక్క పనులు, మన యొక్క పనితీరు, మన యొక్క ఇవన్నీ కూడా వాటిని బట్టి మనం ముందుకెళ్తాం తప్ప దేవుని బట్టి మనం ముందుకెళ్ళలేం. Actually, all this will short circuit God's power in us. మరి ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మరి దేవుని యొక్క శక్తిని అణచివేసే రీతిగా మనలో పనిచేస్తా ఉంటాయి ఈ నీతి క్రియలు, మన యొక్క పనితీరు ఇవన్నీ కూడా. Because you are focusing on yourself, not focusing on Christ. ఎందుకంటే మనము దేవుని మీద మనము ఆధారపడలేదు, దేవుని మీద మనము మన దృష్టి ఉంచట్లేదు, కానీ మరి మన మీద మనమే దృష్టి ఉంచుకుంటున్నాం కాబట్టి. 1 Corinthians 1:30, that four things, it's because of you or because of Christ. మరి ఇక్కడ 1 కొరింథీయులు 1 మరి 30-31లో మనం చూస్తున్నాం తెలుగు బైబిల్ అయితే. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం ఇవన్నీ నిన్ను బట్టి కలిగి ఉన్నాయా, లేకపోతే క్రీస్తుని బట్టి కలిగి ఉన్నారా మీరు? క్రీస్తుని బట్టి కలిగి. Yeah. So if you depend on yourself, it will short circuit what God has given for you. మరొకవేళ మీ మీద మీరే ఆధారపడినట్లయితే,
మరి దేవుడు మీకు అనుగ్రహించిన వాటిని పొందుకోలేనటువంటి స్థితిలో మీరు ఉంటారు. You are focusing on yourself, not on Christ. మరి మీరు మీ మీద మీరు దృష్టి పెడుతున్నారు కానీ క్రీస్తు మీద దృష్టి పెట్టని రీతిగా మీరు ఉండే అవకాశాలు ఉంటాయి. Can you read Romans 12:1 and 2? రోమిలకు రాసిన పత్రిక 12:1-2 వచనాలు చూద్దాం. I beseech you, therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice, wholly acceptable to God, which is your reasonable service. And do not be conformed to this world, but be transformed by the renewed of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God. Thank you, brother, for reading in English. Thank you. Yeah. So what is the reasonable service you have? మరి ఇక్కడ దేవుని ద్వారా మీరు పొందుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటిది ఆ యొక్క క్రియ ఏంటండి? Reasonable service. మరి ఇక్కడ యుక్తమైన సేవ ఏంటి అని అడుగుతా ఉన్నారు. ఉత్తమమైన సేవ. You should not be conformed to this world. యాభాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకుని. You should not be conformed to this world. మీరు లోకానుసారంగా మీరు జీవించే రీతిగా మీరు ఉండకూడదు. Conformed means what? మరి లోక మర్యాద అనుసరించకూడదు అంటే ఏంటి? No, the word conformed means what? అనుసరించకూడదు అంటే ఏంటి? ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోనకూడదు. Yeah, that conform means what? Conform means you are putting yourself in that mold. అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు యొక్క దేవుని మాటలకి లేకపోతే చెప్పినటువంటి ఆజ్ఞలకి లోబడిపోవడం. రూపాంతరం. No, I'm talking about the world. Not word, world. Okay. Do not be conformed to the world. మరి లోక మర్యాదను అనుసరించకూడదు. So when pressure comes in, you fall into that pressure. మీకు ఎప్పుడైనా డబ్బు లేకపోతే ఆనందం వచ్చిందనుకోండి, దాంట్లో పడిపోయే ప్రమాదం కూడా ఉంది. So choice is yours whether you have to be better or bitter. మీరు మరి నేను బెటర్గా అంటే ఉత్తమంగా ఉండాలా లేకపోతే చేదుగా ఉండాలా అనే యొక్క నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. So you should not be conformed to the world. కాబట్టి మీరు లోకాన్ని అనుసరించే రీతిగా ఉండకూడదు. Means what? You should not be like the world people are. అంటే లోకంలో ఉన్న ప్రజలాగా ఉండకూడదని దాని అర్థం. But you should be transformed. Transform means what? మరి అలా ఉండకూడదంటే ఎలా ఉండాలంటే మరి రూపాంతరము చెందే వ్యక్తిగా ఉండాలి. Transform means what? రూపాంతరం చెందడం అంటే ఏంటండి? మనసు మారి నూతన పరచబడటం. Very good example is a butterfly from cocoon. మరి చాలా మంచి ఉదాహరణ ఏంటంటే మరి బటర్ఫ్లై మరి అది cocoon లో నుండి ఎలా అయితే బయటకు వస్తుందో ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. So butterfly is transformed from cocoon to butterfly once it is in the cocoon. మరి ఇక్కడ సీతాకోక చిలుక మరి చక్కగా ఆ యొక్క cocoon లో నుండి ఎలా అయితే బయటకు వస్తుందో ఆ విధానం మనం చూడవచ్చు గొంగులి పురుగు నుండి. So we should be transformed from the world to the word. మనం కూడా ఈ యొక్క లోకంలో నుండి దేవుని వాక్యంలోనికి వచ్చేవారిగా ఉండాలి. God first tell us what it is spiritual truth. మరి దేవుని వాక్యము మరి ఆత్మీయ జీవితంలో అది సత్యమై ఉన్నదనే విషయాన్ని గ్రహించాలి. The black book you are holding in your hand is not something, but it is a spiritual truth. మరి మీ చేతిలో మీరు ధరించి ఉన్నటువంటి పట్టుకుని ఉన్నటువంటి యొక్క నల్లటి పుస్తకము ఏదో కాదు కానీ ఆత్మీయ సత్యమై ఉన్నది. As you continue looking into the spiritual mirror,
మరి ఎంతగా అయితే ఈ యొక్క ఆత్మీయ అద్దంలో మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటారో you will start seeing yourself in that. మరి మిమ్మల్ని మీరు అంతగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. And you'll experience yourself what you really are. మరి నిజముగా క్రీస్తులో లేకపోతే దేవునిలో మీరు ఏమై ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుంటారు. The pie diagram our sister has shown. మరి ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ చిత్రాన్ని మనం చూస్తూ వచ్చాం. Yeah, spirit is nothing but the third person in you. మరి ఇక్కడ ఆత్మ అంటే ఎవరో కాదు కానీ మూడో వ్యక్తిగా ఉన్నట్టు చూస్తున్నాం. Body and soul, you all know that. మీ అందరు తెలుసు ప్రాణము శరీరం అంటే ఏంటో తెలుసు. Body is what you can see. అంటే మీరు ఏదైతే చూడగలరో ఏదైతే స్పర్శ కలిగి ఉండగలరో అదే. Soul is your emotions, your feelings. మరి ఇక్కడ ప్రాణము అంటే ఏంటో కాదు కానీ మీ భావోద్రేగాలు. So when you open the valve, మరి ఎప్పుడైతే మీరు ఆ యొక్క వాల్ ని తిప్పుతారో then it starts flowing from your spirit to your soul and body. అప్పుడు జరిగే విషయాలు ఏంటంటే మీ ఆత్మలో నుండి మీ యొక్క దేహంలోకి శరీరంలోకి ఇవన్నీ కూడా ప్రవహిస్తాయి. So whole of these classes is on that only. కాబట్టి ఈ యొక్క తరగతులన్నీ కూడా వాటి మీదే నిర్వహించడం జరుగుతుంది. You are able to understand now spirit, soul and body. మరి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? Okay, can you read Romans 8:6? మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. రోమ 8:6. మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఆమేన్. చదవాల సిస్టర్. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఆమేన్. So you are carnally minded or spiritual minded? ఇప్పుడు మీరు ఏ మనస్సు మీరు కలిగి ఉన్నారు? శరీర సంబంధమైనటువంటి మనసు కలిగి ఉన్నారా లేకపోతే ఆత్మ సంబంధమైన మనసా? ఆత్మ Spiritual minded. If you are spiritual minded, you have life and peace in you. ఒకవేళ ఆత్మ సంబంధమైన మనసు మీరు కలిగి ఉన్నట్టయితే జీవము సమాధానం మీరు కలిగి ఉన్నట్టు. What the meaning of carnal mind means what? మరి శరీర మూలంగా ఉన్నటువంటి మనస్సు అంటే ఏంటండి? అది మరణం. Yeah, that means what? That is being controlled or dominated by the five senses. అంటే దాని అర్థం ఏందో కాదు కానీ మన యొక్క 5 ఇంద్రియాలతో అది మరి నియంత్రించబడుతున్నట్టుగా చూస్తాం. Spiritual mind releases life and peace in you. మరి ఆత్మ సంబంధమైనది ఎప్పుడు కూడా జీవము సమాధానమును మాత్రమే మీరు విడుదల చేయగలుగుతారు ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు. To understand that, can you read John 6:63? మరి ఈ యొక్క విషయాలు అర్థం చేసుకోవడం కొరకు మరొక వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 6:63 చదువుదాం. యోహాను 6:63. లేవు. It is the spirit who gives life. The flesh profits nothing. The words that I speak to you are spirit and they are life. So words Jesus spoke is nothing but the spirit and life. మరి ఇక్కడ యోహాను సువార్త 6:63లో మనం చూస్తే మరి యేసు ప్రభుల వారు మాట్లాడిన మాటలు ఆయన జీవము ఆత్మ సంబంధంగా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. So the word Jesus spoke means what? మరి ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు యేసు ప్రభుల వారు మాట్లాడారు అంటున్నాం కదా, ఏం మాట్లాడారు? ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. Yeah, what the words Jesus spoke?
మరి ఏ మాటలు ఆయన పలికారు? శరీరం నిష్ప్రయోజనం అని. No, the words Jesus spoke, what is that? మరి ఏ మాటలు ఆయన పలికారు? ఎటువంటి మాటలు? ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది. Correct, sister. The words, what Jesus spoke, what is that words? ఆయన ఏ మాటలు పలికారు? నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. Correct, sister. You are telling me the same thing. ఆత్మ సంబంధమైన మాటలు. The black book you are holding, that is nothing but the words of Jesus. మరి ఏదైతే మీరు బ్లాక్ బుక్ యొక్క నల్లని పుస్తకం మీద పట్టుకొని ఉన్నారో ఇది ఆయన పలికినటువంటి మాటలే. Let it be Old Testament or New Testament, it spoke by Jesus or God the Father or Holy Spirit. మరి పాత నిబంధన అయినా అవ్వచ్చు, కొత్త నిబంధన అయ్యొచ్చు, తండ్రి అయినా, కుమారుడైనా, పరిశుద్ధాత్మ అయినా పలికినటువంటి మాటలు మాత్రం ఆయనవే. So the word, the Bible you are holding is nothing but the word of the Holy Spirit. మరి మీరు పట్టుకున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా రచించబడ్డాయి. Whatever your personal circumstances will be, మరి మీ యొక్క వ్యక్తిగత సమస్యలు ఏవైనప్పటినీ కూడా will the word change? వాక్యం మారుతుందా? But the word will speak the same thing. మరి వాక్యం అయితే ఎప్పుడు మారదు, కానీ వాక్యం ఎప్పుడు మరి ఏ మాటలైతే ఉంటే అవే మాటలు ఉచ్చరించబడతాయి. It speaks life and peace. అంటే దాని అర్థం ఏంటంటే జీవము సమాధానం మాత్రమే వాక్యం పలుకుతుంది. More can you read Isaiah 26:3? మరి ఇంకో వచనాలు మనం చదుదాం. యెషయా గ్రంథం 26:3 చదుదాం. ఎవరి మనసు ఆంతులను వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. Yeah. So how many of us need peace? మరి ఎంతమందికి సమాధానం కావాలండి? అందరికీ కావాలి. Okay, so for you to have peace, what should you do? మరి మీకు సమాధానం కావాలంటే మీరు ఏం చేస్తారు? Your mind should stay on him. మీ యొక్క మనసు ఆయన మీద ఆనుకునే రీతిగా ఉండాలి. You should trust in him. ఆయనను మీరు నమ్మగలగాలి. When your mind stays on him, మరి మీ యొక్క మనసు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆనుకున్నప్పుడు, your soul agrees with your spirit. అప్పుడు మీ యొక్క మనస్సు కూడా మరి మీ యొక్క ఆత్మతో కలిగి ఉంటుంది. And God's peace started releasing into your soul and body. మరి ఆ సమయంలో దేవుని యొక్క సమాధానం మీ యొక్క ఆత్మలో నుండి శరీరంలోకి ప్రవహించడం ప్రారంభించబడుతుంది. The truth is the moment you are born again. మరి సత్యం ఏంటంటే మీరు ఎప్పుడైతే నూతనంగా జన్మించబడ్డారో, you have his spirit in you, so you have his perfect peace in you. మరి ఆయన యొక్క ఆత్మను మీరు కలిగి ఉన్నారంటే ఆయనకు సంపూర్ణతను కూడా మీరు కలిగి ఉన్నట్టే. Only thing is now you have to draw it out. మీరు చేయాల్సిన పని ఏంటంటే అది మీ యొక్క ఆత్మలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా విడుదల చేయడం మాత్రమే. If your mind is fixed on God, మీ యొక్క మనసు మరి క్రీస్తు మీద మీరు ఆనుకొని ఉన్నట్లయితే. but the problem is our mind is fixed on our problems. మనమైతే వాస్తవానికి దేవుని మీద ఆధారపడం కానీ సమస్యల మీద ఆధారపడతాం. అదే మన యొక్క పెద్ద సమస్య. That's why we don't experience peace and joy in us. అందుకని దేవుని యొక్క సంతోషము సమాధానాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. We lack peace because of not of circumstances or person. మరి మన యొక్క జీవితంలో సమాధానం కోల్పోవడానికి గల కారణం మన పరిస్థితులు, మనుషులు కాదు. But we are allowing our mind to be dominated with 5 senses. మనం చేస్తున్న పని ఏంటంటే మన యొక్క శరీరము యొక్క 5 భావోద్రేగాలకి స్థలం ఇచ్చి వాటి ప్రభావం మన శరీరంలో చూస్తా ఉన్నాం. We should not be like the lost people of the world. మరి లోకంలో మరి చివరి గుంపులాగా మనం ఉండకూడదు. This is what Paul explained in Ephesians 4:17-24.
మరి అందుకే ఈ విషయాలు పౌలు గారు కొరింథీ Ephesians ఎఫెసీ 4:17-24. 17 నుండి 24 వచనాల్లో చెప్తూ వచ్చారు. Can you read that loudly? ఎవరైనా చదవండి. ఎఫెసీ 4:17 నుండి 24 వచనాలు. Shall I, కాబట్టి Pastor గారు? అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద Ephesians 4:17-24. నాలుగో అధ్యాయము 17 నుండి 24 వచనాలు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేర్పరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యక్తతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వములకు అప్పగించుకునేది. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారి ఎడల మీరెలాగో క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలిక సృష్టించిన నవీన స్వభావమును ధరించుకునవలెను. What are the important words in this verse 17-24? ఈ యొక్క 17 నుండి 24 వచనాల ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో చెప్పండి. Verse 17, what are the important words? మరి 17వ వచనంలో ప్రాముఖ్యమైన విషయం చెప్పండి. అన్ని జనులు నడుచుకున్నట్లు మనం ఇక మీద నడుచుకొనకూడదను. We should not walk like Gentiles walk. మరి అన్ని జనుల వలె మనం నడవకూడదు. With what? Means what? Vanity in their mind. అంటే ఏంటి? Vanity means self-importance in their mind. అంటే ఏంటంటే వారి గురించి వారికి మాత్రం ప్రాముఖ్యత ఇచ్చుకునే స్థితిలో ఉంటారు వారి మనసులో. So we should not walk like Gentiles walk. మరి లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అన్ని జనుల వలె మనం నడవకూడదు. See, Paul is explaining clearly what is Gentile is. మరి ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మరి యొక్క అన్యుల యొక్క జీవితం గురించి. They walk with their mind very important for themselves. మరి వారికి ఏదైతే ప్రాముఖ్యమై ఉంటుందో అటు రీతిగానే వారు నడుచుకునే రీతిగా ఉంటారు. When do that is verse 18. మరి ఎప్పుడు అలా నడుచుకుంటారంటే 18వ వచనంలో మనం చూస్తాం. Their understanding is darkened. వారి యొక్క మరి ఆలోచన విధానము మరి చీకటి మరి అంధకార సంబంధంగా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. Is being alienated from the life of God. మరి దేవుని యొక్క జీవంలో నుండి వారు తొలగించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. Alienated means what? మరి తొలగించబడడం అంటే ఏంటి? Separated. మరి తొలగించబడడం అంటే మరి తీసివేయబడడం అని కూడా అనొచ్చు. How is this alienation happening? ఈ యొక్క తీసివేయడము తొలగించబడడం ఎలా జరిగింది? Because of the ignorance in them. అంటే అది ఎలా జరిగిందంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఇగ్నోరెన్స్ లేకపోతే పట్టించుకొని స్వభావం దాన్ని బట్టి అలా జరిగింది. What is the ignorance? Because they are walking like Gentiles, they are alienated from God. వారిలో ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏంటంటే వారు లోకానుసారంగా నడుచుకోవడమే వారి యొక్క నిర్లక్ష్యం. The past feelings have given themselves over to lasciviousness. మరి వారి యొక్క మరి గతంలో జరిగినటువంటి ఆ విషయాల్ని మరి వారి జీవితంలో వారు మరలా ఇచ్చేస్తా ఉంటారు. What's the meaning of lasciviousness? Lusted by the feelings. అంటే మరి ఈ యొక్క లోకానుసారంగా లేకపోతే 1 minute master this word I Verse 19, sister. Yes, master.
who being past feeling have given themselves over unto lasciviousness. Okay, but 20, verse 20, can you read? 20 వచనం ఒకసారి చదువుదాం. అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు Verse 20. కాముకత్వము. మరి లావిస్కస్నస్ అన్నారు కదా దైవజనులు, కాముకత్వము నాకు అని అర్థం. No, that is 19 you are telling. I am telling read verse 20. మరి 20 వచనం చదువుదాం ఈ సమయంలో. But you have not so learned Christ. Yeah. How many of you have learned Christ? మరి ఎంతమంది క్రీస్తును నేర్చుకుంటున్నారు? How many of you have learned Christ? క్రీస్తును ఎంతమంది నేర్చుకున్నారు? ఇక్కడ 20 మనకు తెలుగు బైబిల్ అయితే 21వ వచనంలో మనం చూస్తాం చివరి లైన్ లో క్రీస్తును నేర్చుకున్న వారు అంటే ఎవరు? ఎంతమంది నేర్చుకున్నారు మీలో? Where is Christ? క్రీస్తు ఎక్కడున్నాడు? Is in the photo in your house? మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫోటోలో ఆయన ఉన్నాడండి? నో ఫస్ట్. Or he is in you? ఆత్మలో లేకపోతే ఆయన మీలో ఉన్నాడా? మాలో ఉన్నాడు ఫస్ట్. How do you know that? ఆ విషయం మీకు ఎలా తెలుసండి? మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని. అంటే ముందు ప్రవర్తన మారి నూతన ప్రవర్తన వచ్చింది కాబట్టి దేవుడు మనలో ఉన్నాడు. Yeah, so you have learned that Christ is in you. అంటే మీరు నేర్చుకున్నారు క్రీస్తు నాలో ఉన్నాడని మీరు నేర్చుకోగలిగారు. You have heard about him. ఆయన గురించి మీరు విన్నారు. You have been taught of the truth. ఆయన గురించి ఆ సత్యం మీకు బోధించబడ్డది. You understood the truth that what is in Christ is in you. మరి మీకు అర్థమైంది క్రీస్తు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు మీలో అనే విషయాన్ని గ్రహించారు. So what you have to do? మరి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? Verse 22 is very important for us. మరి 22వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. What we should That do you is put off. verse 22. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. You read 23 and 24 also. I told only 22. No problem. What put off That you put off. old conversation. That you put off concerning your former conduct, the old man which grows corrupt according to deceitful lust. So what should we do? మరి ఇక్కడ మనం ఏం చేయాలి? Put off means what? మరి ధరించుకోవడము అంటే ఏంటి? Put off. Put off means what? మరి వదులుకోవడము అంటే ఏంటి? మునుపటి ప్రవర్తన. Now you have put on a new dress and you are sitting in the meeting. Put off means you put off the new dress and put on the old dress. మీరు పాత డ్రెస్ ని మీరు తీసివేసి వదులుకొని కొత్త దుస్తులను మీరు ధరించారు. So put off here means what? మరి ఇక్కడ వదులుకోవడము అంటే ఏంటి? Old conversation. మరి పాత యొక్క జీవితం. Okay, but what should we do? మరి మనం చేయాల్సిన పని ఏంటి? We should renew our mind. మన మనస్సులను మనము రూపాంతరపరచుకోవాలి. You should put on the new man. మరి నూతనమైనటువంటి ఆ యొక్క వ్యక్తిని మనం ధరించుకోవాలి. The new man in you is created in righteousness and true holiness. మరి మీలో ఉన్నటువంటి ఆ యొక్క నూతన వ్యక్తి ఎలా ఉన్నారంటే మరి నీతియు పరిశుద్ధత అయి ఉన్నారు. So you should put on the new man in you. ఆ వ్యక్తిని మీరు ధరించుకోవాలి. So you are the righteous and having the true holiness in you.
మరి కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి మీలో ఉంది. You can underline verse 17 to 24. I'll tell very fast. మరి దైవజన్ చాలా వేగంగా చెప్పారు, కానీ మీరు ఎఫెసీ ఈ యొక్క 17 నుండి 24 వచనాలు మీరు వీటన్నిటిని ప్రాముఖ్యమైన విషయాన్ని అండర్లైన్ చేసుకోవచ్చు. Do not walk like Gentiles, verse 17. Underline that. 17వ వచనంలో మనం చూస్తే అన్యజనుల వలె నడుచుకోకూడదు అని మనం చూస్తున్నాం. Verse 18, so understanding is darkened. మరి 18వ వచనంలో మనం చూస్తే వారి యొక్క ఆలోచన విధానము మరి అంధకార సంబంధమైందని మనం చూస్తున్నాం. Verse 19 is lasciviousness. మరి 19వ వచనంలో కామకత్వము అని మనం చూడొచ్చు. Verse 22 is put off the old man. మరి 22లో మనం చూస్తే ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి అని మనం చూస్తున్నాం. 24 is put on the new man. మరి 24లో మనం చూస్తే నవీన స్వభావాన్ని ధరించుకోండి అని ఉంది. The new man in you is the righteousness and holiness. మరి నూతనమైన నవీనమైన స్వభావం ఎవరంటే ఆ యొక్క వ్యక్తి మరి పరిశుద్ధత, నీతి అయి ఉన్నారు. For an example, I'll ask you a question. మిమ్మల్ని అందరినీ ఒక సర్వసాధారణంగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. How many of you want me to pray for your healing? మరి ఎంతమంది మీ యొక్క స్వస్థత గురించి ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నారు? What does 1 Peter 2:24 says? 1 పేతురు 2:24 ఏమని చెప్తుందండి? మనము పాపముల విషయమైతే చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రాణి మీద మోసుకును. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. We all know that verse, correct? మనకు అందరికి వచనం తెలుసు కదండి. So what happened? He has taken all your sickness, all your sins on himself. మరి ఆయన మన యొక్క పాపములు, మన యొక్క అనారోగ్య సమస్యలు సమస్తం కూడా మోసాడు కదండి. The sickness, the sin is in you. He has taken. మరి మనలో ఉన్నటువంటి పాపము, ఆ యొక్క బలహీనతలు అవన్నీ కూడా మన యొక్క అనారోగ్య సమస్యలు అన్ని కూడా ఆయన తీసేశారు కదండి. By his stripes, ఆయన పొందిన గాయముల ద్వారా you are healed. మీరు స్వస్థపరచబడ్డారు. How are you healed? మీరు ఎలా స్వస్థపరచబడ్డారు? Because of the stripes he had on his body. ఆయన శరీరం మీద ఉన్నటువంటి గాయముల ద్వారా మీకు స్వస్థత. When did he get the stripes? ఆయన ఎప్పుడు గాయపరచబడ్డారు? years back. 2000 సంవత్సరాల క్రితమే. When he got beaten, you were healed. ఆయన ఎప్పుడైతే కొట్టబడ్డారో, ఆయన ఎప్పుడైతే గాయపరచబడ్డారో అప్పుడే మీరు స్వస్థత పొందుకున్నారు. Your sins were forgiven. మీ యొక్క పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. How many of you know this verse? ఎంతమందికి ఈ యొక్క వచనం తెలుసండి? So by stripes you are healed. ఆయన పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత. So if you believe the word, మీరు వాక్యాన్ని నమ్మినట్లయితే, if you don't walk like Gentile, మీరు లోకానుసారమైనటువంటి మనుషుల వల్ల జీవించలేనట్లయితే, your mind should not be darkened. మీ యొక్క మనసులు అంధకార సంబంధంగా ఉండకూడదు. You should not have lasciviousness in you. మరి మీలో కాముకత్వము, దురాశలు అనేవి ఉండకూడదు. Put off the old man. మరి పాత స్వభావాన్ని మీరు తీసివేయండి. Put on the new man in you. మరి నూతనమైన స్వభావం కలిగిన వ్యక్తిని ధరించండి. What's the new man? మరి నవీన స్వభావం కలిగిన వ్యక్తి ఎవరు? క్రీస్తుని ధరించుకున్నాము. Yeah, that is righteousness and true holiness. ఆయన నీతి సమాధానమై ఉన్నాడు. Righteousness and true holiness in you. మరి ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి మనం కలిగి ఉన్నాం.
So, but the problem is our mind gets darkened because of what doctors report tells or what the world says. మన వాస్తవానికైతే మరి ఎప్పుడైతే మన మనసులు అంధకారంగా మార్చబడతాయంటే లోకంలో మరి ఎప్పుడైతే డాక్టర్స్ రిపోర్ట్ ఇస్తారో వాటిని బట్టి మనము అంధకారంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. 2010 when I heard the doctor's report, I was supposed to die. మరి వాస్తవానికి 2010లో మరి డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే నేను చనిపోతాను అని చెప్పారు. If my mind was darkened, నా యొక్క మనస్సు అంధకారంలో ఉన్నట్లయితే I would not have experienced a life what I am experiencing today. మరి ఈ రోజు నేను అనుభవిస్తున్నటువంటి ఈ జీవితాన్ని నేను అనుభవించేవాడిని కాదేమో. If I would have believed what doctor report is the truth, మరి డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ని నేను నమ్మినట్లయితే it may be true, but it is not the truth. అది వాస్తవం అవ్వచ్చేమో కానీ అది సత్యమైనది కాదు. If you are not experiencing healing, then we are not understood the truth what Christ has taught me. మీరు ఒకవేళ ఆ యొక్క స్వస్థత గురించి దేవుడు తనకి దైవజనులకు బోధించిన విషయాలు తెలుసుకున్నట్లయితే ఈ సత్యాన్ని గ్రహించేవారు కాదు. Are you able to understand what I am trying to tell till now? మరి ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలు దైవజనులు చెప్పిన విషయాలు మీకు అర్థమైనాయా అండి? I am repeating the same thing what I thought earlier. మరి గతంలో బోధించిన విషయాల్ని మరలా దైవజనులు బోధిస్తా ఉన్నారు. Feeling should not be your engine. మీ యొక్క భావోద్రేగాలు అన్ని కూడా మీ యొక్క ఇంజిన్ లాగా మారిపోకూడదు. అనుభూతి కూడా. How many of you have gone by train? ఎంతమంది ట్రైన్ లో ప్రయాణం చేశారండి? Train moves because of engine or because of the bogies? మరి ట్రైన్ మరి కదలడం మీరు చూస్తారు కదా, బోగిని బట్టి కదులుతుందా లేకపోతే ఇంజన్ బట్టి కదులుతుందండి? ఇంజన్ బట్టి నడు. Yeah. So your life, the engine for your life should be God, Christ, not your feelings. కాబట్టి మీ జీవితంలో కూడా ఇంజిన్ అనేది క్రీస్తు అయి ఉండాలి కానీ మీ భావోద్రేగాలు కాదు. But the problem is we allow our feelings to become our engine. కానీ మన జీవితంలో మనం చేసే పని ఏంటంటే మన భావోద్రేగాలే మనకి ఇంజిన్ గా మారిపోతాయి. So that feeling should not try to lead your life. ఆ యొక్క భావోద్రేగాలు మీ జీవితాన్ని నడిపే రీతిగా అవకాశం ఇవ్వ. So the engine that is Christ should lead your life. మరి క్రీస్తు మీ జీవితాన్ని నడిపేవాడిగా ఉండాలి. The holiness what you show outside may vary. మరి పరిశుద్ధత బాహ్యంగా మీకు వ్యత్యాసంగా అనిపించవచ్చు. But in your spirit you are the righteous and you have the holiness of God in you. కానీ మీ యొక్క ఆత్మలో అయితే ఆయన యొక్క నీతి పరిశుద్ధత మీరు కలిగి ఉన్నారు. Can you read Ephesians 4:24 again? ఎఫెసీ 4 మరి 24 మరొకసారి చదవండి. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. So what should we do? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? Should put on the new man in you. నూతనమైనటువంటి వ్యక్తిని ధరించుకోవాలి. You understood put on and put off, you understood the meaning of that. మీకు అర్థమైందండి? మరి ధరించుకోవడం తీసివేయడం ఈ రెండిటికున్న వ్యత్యాసం. So you have to put off the old man. మరి మీరు ఆ పాత స్వభావాన్ని లేకపోతే పాత వ్యక్తిని మీరు తీసివేసే వారు ఉండాలి. You should put on the new man in you. మన నూతనమైనటువంటి వ్యక్తిని మీరు ధరించుకోవాలి. The new man is in righteousness and true holiness. నూతనమైనటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే నీతి పరిశుద్ధత అయి ఉన్నది. So you are righteous and holiness. కాబట్టి మీరు ధరించుకున్నారు కాబట్టి మీరు కూడా నీతి పరిశుద్ధతను కలిగి ఉన్నారు. So what are you? మరి ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? You are the righteous and the holy man of God. ఆయన యొక్క దేవుని యొక్క నీతి పరిశుద్ధత అయినటువంటి వ్యక్తిగా మీరు ఉన్నారు.
Can you read 1 Corinthians 1:30? మొదటి కొరింథీయులు 1:30 మరొకసారి చదువుదామా? అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. The 4 words. What are the 4 words? మరి ఇక్కడ ఉన్నటువంటి 4 విషయాలు ఏంటండి? జ్ఞానమును, నీతి, జ్ఞానము, విమోచన. పరిశుద్ధత, విమోచనం. Yeah. Wisdom, righteousness, sanctification, redemption. మరి జ్ఞానము, నీతి, విమోచన ఈ యొక్క పదాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పరిశుద్ధత. You have your own wisdom or the wisdom of Christ in you. మరి మీ యొక్క సొంత జ్ఞానం మీరు కలిగి ఉన్నారా, లేకపోతే క్రీస్తు జ్ఞానాన్ని మీరు కలిగి ఉన్నారా? క్రీస్తు జ్ఞానము కలిగి You have your own righteousness or Christ's righteousness in you. మీరు దేవుని యొక్క నీతిని మీరు కలిగి ఉన్నారా, లేకపోతే మీ సొంత నీతిని కలిగి ఉన్నారా? Sanctification is yours or Christ. మరి మీ యొక్క పరిశుద్ధత అనేది, శుద్ధీకరించడం అనేది మీ సొంత కార్యాల ద్వారానా, లేకపోతే దేవుని ద్వారా జరిగిందా? Redemption, you are redeemed because of your works or because you believed in Christ. మీ యొక్క విమోచన కూడా మీ ద్వారా, మీ క్రియల ద్వారా జరిగిందా, లేకపోతే క్రీస్తుని బట్టి జరిగిందా? క్రీస్తుని బట్టి జరిగింది. Yeah, so if you know Ephesians 4:24 and 1 Corinthians 1:30, then you know that you are the holiness and righteousness of God. మరి ఎఫెసీ 4:24 అదే రీతిగా మొదటి కొరింథీయులు 1:30 ఈ వచనాలు మీకు గనక మీరు తెలుసుకున్నట్లయితే మరి మీరు దేవుని యొక్క నీతి, పరిశుద్ధత అయి ఉన్నారనే విషయాన్ని గ్రహించగలరు. Okay, I'll stop here today because the next topic is also very important. We should understand. మరి ఇక్కడతో దైవజనులు ముగించబోతా ఉన్నారు. You want me to stop or continue? మరి ఇక్కడతో ఆపేయమంటారా, లేకపోతే కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయండి ఫస్ట్. Okay, can you read Isaiah 64:6? Sorry, Pastor, 1 second repeat. Isaiah 64:6. యెషయా గ్రంథం 64:6వ వచనం చదవండి. But we are all like an unclean thing, and all our righteousness are like filthy rags. We all fade as a leaf, and our iniquities, like the wind, have taken us away. Yeah. How many of you believe your righteousness is like filthy rags? మీ యొక్క నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయని ఎంతమంది నమ్ముతా ఉన్నారు? It is true if you are talking your physical self. మరి వాస్తవానికి మీ యొక్క శరీరానుసారంగా అయితే ఇది వాస్తవమే. You are talking about your self righteousness. మీ యొక్క స్వనీతిని దాని గురించి మాట్లాడుతా ఉన్నారు. You should not approach God with your self righteousness. మరి దేవుని చేరుకున్న విధానము మీ యొక్క స్వనీతిని ఆధారం చేసుకునే రీతిగా ఉండకూడదు. If you are approaching God with your self righteousness, ఒకవేళ మీరు స్వనీతిని ఆధారం చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే that means you are ignorant of the truth. అంటే మరి సత్యాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్టే. You are made righteous because of whom? మరి మీరు నీతిమంతులుగా ఎలా మార్చబడ్డారు? క్రీస్తు రక్తం ద్వారా. Yeah, because of Christ, not because of you, but Christ is in you. మరి మిమ్మల్ని బట్టి కాదు, కానీ మీలో ఉన్న క్రీస్తుని బట్టి మీరు నీతిమంతులుగా మార్చబడ్డారు. You are made righteous and true holiness because of Christ. మీరు మరి పరిశుద్ధులుగా లేకపోతే మరి నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డారంటే క్రీస్తుని బట్టి, మిమ్మల్ని బట్టి కాదు. In your spirit you have the righteousness of Christ in you. మరి మీలో మీ యొక్క ఆత్మలో మరి క్రీస్తు యొక్క నీతి అదే రీతిగా పరిశుద్ధతను మీరు కలిగి ఉన్నారు. Isaiah 64:6 is true for the Old Testament people. మరి వాస్తవానికి యెషయా గ్రంథము 64:6 ఈ వచనము పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకి మాత్రం ఇది సత్యమైందే, వాస్తవమైంది. Because they are not born again.
ఎందుకంటే వారు నూతనంగా జన్మించలేదు కాబట్టి. What am I talking about? Born again means what? మరి నూతనంగా జన్మించలేదు అని అంటే దాని అర్థం ఏంటి? Baptism. They were not born again, I'm telling. What's the meaning of that? మరి నూతనంగా జన్మించలేదు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా మారు మనసు పొందలేదు. Yeah, they are still having the old man in them. మరి వారిలో మరి పాత వ్యక్తి స్వభావాన్ని కలిగి ఉన్నారు. They didn't change from old man to new man. మరి వారి యొక్క ఆ పాత స్వభావం నుండి నూతనమైన స్వభావంలోకి రాలేకపోయారు. But you are put on the new man in you. మరి మీరైతే నూతనమైనటువంటి వ్యక్తిని ధరించుకున్నారు. So you should not tell that my righteousness is like filthy rags in front of God. మరి మీరైతే ఈ మాటలు చెప్పడానికి అవకాశం లేదు. నా నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు అని చెప్పడానికి అవకాశం లేనే లేదు. That part is invalid for us. ఎందుకంటే అది మన జీవితంలో మరి వ్యాలిడ్ లేకపోతే అర్హమైంది కాదు. If you can read Romans 3:21-22. మరి రోమిలకు రాసిన పత్రిక 3:21-22 వచనాలు ఒకసారి చూద్దాం. But now the righteousness of God apart from the law is revealed, being witnessed by the law and the prophets, even the righteousness of God through faith in Jesus Christ, to all and on all who will believe, for there is no differences. So you are what? మరి ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? The righteousness is manifested into you, which is not of law. మరి చూడండి, మరి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మీలో ఆరోపించబడలేదు. You have been made righteous of God because of Christ. మరి క్రీస్తుని బట్టి మీరు నీతివంతులుగా తీర్చబడ్డారు. You believe the truth. మీరు సత్యాన్ని మీరు గ్రహించారు. Can you read Romans 8:4 also? రోమిలకు రాసిన పత్రిక 8:4 కూడా ఒకసారి చదువుదాం. That the righteous requirement of the law might be fulfilled in us, who do not walk according to the flesh, but according to the Spirit. So you're walking in flesh or in the Spirit? మరి మీరు శరీరంలో మీరు జీవిస్తా ఉన్నారా, లేకపోతే ఆత్మ సంబంధాలుగా జీవిస్తున్నారా? ఆత్మ సంబంధులుగా. If you're walking in the flesh, no problem. You renew your mind. You start walking in the Spirit. మీరు ఒకవేళ శరీర రీతిగా నడుచుకున్నా పర్వాలేదు, కానీ మీ మనసులు మార్చుకొని మరి ఆత్మానుసారంగా మీరు నడిచే అవకాశం దేవుడిచ్చారు. When you walk in right, the Spirit is nothing but the righteousness of God is in you. మరి మీరు ఎప్పుడైతే నీతిగా మీరు నడుచుకుంటారో, మీరు ఎప్పుడైతే మరి జీవంలో ఆత్మ సంబంధంగా నడుచుకుంటారో, ఆయన యొక్క నీతిని మీరు కలిగి ఉన్నట్టు. Why I am telling that is, can you read Romans 8:10? మరి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే రోమిలకు రాసిన పత్రిక 8:10 ఒకసారి చదువుదాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసింపనుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఆమేన్. How many of you tell that Christ is in you? మరి ఎంతమంది మీరు ధైర్యంగా చెప్పగలరు క్రీస్తు నాలో ఉన్నాడని? So your body is dead. అంటే మీ శరీరము మృతతుల్యమా? Because of the sin in the world. మరి మీ శరీరము యొక్క పాపము, లోకంలో ఉన్నటువంటి పాపానికి చచ్చిన స్థితిలో ఉంది. But the Spirit of God is in you. కానీ మీ యొక్క ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు.
that spirit is righteous. ఆ యొక్క ఆత్మ మరి నీతి అయి ఉన్నది. So you have the spirit of righteousness and holiness in you. మరి ఆయన యొక్క పరిశుద్ధత నీతి మీరు కలిగి ఉన్నారు. Can you read Romans 10:3? మరి రోమిలకు రాసిన పత్రిక 13 చూద్దామండి. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే Romans 10:3. రోమిలకు రాసిన పత్రిక 13. ఏలయనగా వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. So you know you are righteous because of you or because of Christ. మీ అందరు తెలిసిన సత్యం ఏంటంటే మీరు మిమ్మల్ని బట్టి నీతిమంతులుగా మార్చబడ్డారా క్రీస్తుని బట్టి? జీసస్ క్రీస్తుని బట్టి. So do you submit to the law? మరి ఇప్పుడు మీరు ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారేనా? ఫస్ట్. So if you try to submit to the law, then you are ignorant of the truth. Pardon, Pastor. If you are trying to submit yourself to the law, then you are ignorant of the truth. ఒకవేళ మిమ్మల్ని మీరు ధర్మశాస్త్రానికి మీరు సమర్పించుకుంటున్నారు అని అంటే మరి దేవుని యొక్క సత్యాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్టే. The truth is you are righteous in God. సత్యం ఏంటంటే మీరు క్రీస్తులో నీతిమంతులు అయి ఉన్నారు. You will not submit to the worldly ways. మరి లోకంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులకి మీరు మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి అవకాశం ఉండదు. You would have put off the old man. మీరు పాత స్వభావాన్ని విడిచిపెట్టే వారిగా ఉండాలి. You would have put on the new man in you. మరి నూతనమైన స్వభావాన్ని మీరు ధరించాలి. The new man is what? మరి నూతనమైన స్వభావము అంటే ఏంటి? You have the righteousness and holiness in you. నూతనమైన స్వభావం అంటే దేవుని యొక్క నీతి పరిశుద్ధత మీరు కలిగి ఉన్నారు. To make you understand, I'll tell you one more verse. Can you read Galatians 2:21? గలతీ 2:21 మరొకసారి చూద్దాం. I will not set aside. Correct. Yeah. I do not set aside the grace of God. For if righteousness comes through the law, then Christ died in vain. Do you believe in Christ? He died on the cross for whom? మరి ఆయన క్రీస్తు మరి శిలువలో ఎవరి నిమిత్తమే మరణించారు? For you and me. మరి క్రీస్తు నీ నిమిత్తం నా నిమిత్తం మరణించారు. Why? So that he can give the righteousness for you and me. ఎందుకంటే ఆయన యొక్క నీతి నీకు నాకు మనందరికి ఇవ్వడం కొరకే. So when you understand that your spirit is the righteous and holy, then you will not submit yourself to the righteousness of the law. మరి అలాంటప్పుడు మీరు ఈ యొక్క ధర్మశాస్త్రానికి మీరు మిమ్మల్ని మీరు సమర్పించుకోలేరు. If you depend on the law of the world, మరి లోకంలో ఉన్నటువంటి యొక్క ధర్మశాస్త్రానికి మీరు లోనైనటువంటి వారైతే then Christ for you, he died on the cross is of no use for you. మరి ఆయన శిలువలో మరణించినటువంటి ఆ యొక్క తీరు ఆ రీతి అనేది నిష్ప్రయోజనం. How many of you know Ephesians 4:24 by heart by now? మరి ఎంతమందికి తెలుసు ఎఫెసీ 4:24 యొక్క వచనము ఎంతమంది కంఠస్థం చేయగలిగారు? Can you read that and we'll close with this verse today? ఈ యొక్క వచనంతో మనం ముగిద్దాం. ఒకసారి చదువుతారా మరొకసారి చివరిగా?
యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. So you have to put on the new man in you. మరి నవీన స్వభావం కలిగిన వ్యక్తిని మీరు ధరించుకోవాలి. The new man is created in righteousness and true holiness. మరి నూతనమైనటువంటి వ్యక్తి ఆయన పరిశుద్ధతలో నీతిలో ఆయన జన్మించారు. So you have the new man in you. ఆ యొక్క నవీన స్వభావం కలిగిన వ్యక్తిని మీరు కలిగి ఉన్నారు. Not because Alex said, మరి ఏదో అలెక్స్ పాస్టర్ గారు చెప్పారని కాదు, but because you have the black book with you, that's the Bible. మీ చేతిలో మరి ఈ యొక్క నల్ల పుస్తకాన్ని మీరు కలిగి ఉన్నారు. You believe that word is true. మరి వాక్యము మరి సత్యమైనది అని మీరు నమ్ముతా ఉన్నారు కదా. How many of you believe the word is the truth? ఎంతమంది నమ్ముతున్నారు వాక్యం సత్యమైనది అని?
వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతిరోజు కూడా ఇదే లింక్ ద్వారా ప్రతిదినం మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. క్రమముగా అనుకూలత ఉన్న విధానమును బట్టి మీరు జాయిన్ అవుతూ నేర్చుకోవాలని ప్రభు పేరిట మనం